హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన ఓటర్ కార్డులో అడ్రస్ మార్చుకోవడం ఎలాగో ఈ వీడియోలో నేను మీకు స్టెప్ బై స్టెప్గా చూపించబోతున్నాను. సో చూసే ముందు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ ఓటర్ కార్డులో అడ్రస్ మార్చుకుంటే కనుక మీరు ఇంకా వేరే ఏ డాక్యుమెంట్స్లో అయినా అడ్రస్ మార్చుకోవాలన్నా ఈ ఓటర్ కార్డు యూజ్ చేసి మీరు అడ్రస్ అనేది మార్చుకోవచ్చు. మనకి ఆధార్ కార్డు కూడా ఆప్షన్ ఉంటుంది. సో ఆధార్ కార్డుతో పాటు ఇంకా అదర్ డాక్యుమెంట్స్ ఏమైనా కావాలనుకుంటే కనుక ఈ ఓటర్ కార్డ్ అనేది యూజ్ అవుతుంది. సో అందుకని మీ ఓటర్ కార్డులో అడ్రస్ అనేది కూడా మీరు ఇప్పుడు మార్చుకోవచ్చు, అది కూడా ఫ్రీగా. అది ఎలాగో ఈ వీడియోలో నేను మీకు స్టెప్ బై స్టెప్గా చూపించబోతున్నాను. సో చూసే ముందు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మీ ఓటర్ కార్డులో అడ్రస్ మార్చుకోవాలంటే మీరు ముందుగా ఏదైనా బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. నేను గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. గూగుల్ సెర్చ్లో ఎన్విఎస్పి అని సెర్చ్ చేయండి. ఓకేనా, ఎన్విఎస్పి అని సెర్చ్ చేస్తాను. ఇక్కడ చూడండి, మీకు హోమ్ పేజ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. నేను వీడియో డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఇస్తాను. ఆ లింక్పై క్లిక్ చేస్తాను మీరు డైరెక్ట్గా ఓటర్ సర్వీస్ పోర్టల్కి అనేది వస్తారు. చూడండి, ఇది హోమ్ పేజ్. ఇది ఓటర్ సర్వీస్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. సో ఇందులో మీరు చూసుకుంటే కనుక ఇక్కడ న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్ ఫర్ జనరల్ ఎలక్టర్స్. సో ఇందులో ముందుగా మీరు సైన్అప్ కావాల్సి ఉంటుంది. నేను ప్రీవియస్ వీడియోలో ఎలా సైన్అప్ కావాలి, అలాగే ఒక పాస్వర్డ్ ఎలా జనరేట్ చేసుకోవాలనేది నేను ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఎలా సైన్అప్ అనేది కావాలనేది చూసి మీరు సైన్అప్ అయితే అవ్వచ్చు. సో అయిన తర్వాత ఇక్కడ లాగిన్ ఆప్షన్ కనబడుతుంది కదా, లాగిన్పై క్లిక్ చేయండి. లాగిన్పై క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇండియన్ రెసిడెన్స్ ఎలక్టర్, అలాగే ఇండియన్ ఓవర్సీస్ ఎలక్టర్. సో ఇక్కడ రిజిస్టర్ మొబైల్ నెంబర్, మీరు సైన్అప్ అయ్యే టైంలో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసి, అలాగే సైన్అప్ అయ్యే టైంలోనే మీరు ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుంటారు. సో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా కనబడుతుంది కదా, క్యాప్చా ఇచ్చేసి ఇక్కడ రిక్వెస్ట్ ఓటీపీ క్లిక్ చేస్తే కనుక మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయిందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అని వస్తుంది. ఓటీపీ అని ఇచ్చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను లాగిన్ అయితే అయిపోయాను. చూడండి, మనకి లాగిన్. సో ఇక్కడ పైన క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, లాగౌట్, అలాగే ప్రొఫైల్, చేంజ్ పాస్వర్డ్. సో ఇక్కడ లాగిన్ అయ్యాను కాబట్టి ఇక్కడ నాకు లాగౌట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో అయిన తర్వాత ఇక్కడ చూడండి, కిందకి అయితే స్క్రోల్ చేసుకోండి. కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనకి ఫామ్ 8 అనే ఆప్షన్ కనబడుతుంది. చూడండి, షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్, అలాగే కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్టరల్ రోల్, అలాగే రీప్లేస్మెంట్ ఆఫ్ ఎపిక్, మార్కింగ్ ఆఫ్ పీడబ్ల్యూటీ. ఓకేనా. సో ఇక్కడ ఫిల్ ఫామ్ 8 అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. మీరు ఇండియన్స్ అయితే ఫిల్ ఫామ్ 8 అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. అలాగే ఓవర్సీస్ అయితే కింద ఆప్షన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ అప్లికేషన్ ఫర్ సెల్ఫ్, అలాగే అదర్ ఎలక్టర్. ఇక్కడ సెల్ఫ్ అంటే మీది అని అర్థం. సో ఆటోమేటిక్గా సెల్ఫ్పై క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఎపిక్ నెంబర్ అనేది వస్తుంది. సో అలా కాకుండా వేరే వాళ్ళది ఎవరిదైనా చేయాలనుకుంటే కనుక కరెక్షన్స్, సో ఇక్కడ అదర్ ఎలక్టర్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక వాళ్ళ యొక్క ఎపిక్ నెంబర్ అంటే వాళ్ళ యొక్క ఏంటి ఓటర్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసి సబ్మిట్పై క్లిక్ చేయండి. సో ఇక్కడ సబ్మిట్పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్టేట్, అలాగే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్, వాళ్ళ యొక్క నేమ్ అనేది, అలాగే రిలేటివ్ నేమ్ అనేది మొత్తం వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, కరెక్ట్ ఉంటే కనుక ఇక్కడ ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ అప్లికేషన్ ఫర్ షిఫ్టింగ్ ఆఫ్ రెసిడెన్స్, అలాగే కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్టరల్ రోల్. సో ఇక్కడ మనకి కరెక్షన్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నా అడ్రస్ మార్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో సెలెక్ట్ చేసుకుని ఓకేపై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇట్లా కిందకి అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ మనకి పార్ట్స్ అనేవి కనబడుతుంది, ఏ, బి. ఓకేనా, ఇక్కడ మనకి ఎపిక్ నెంబర్ అనేది కనబడుతుంది. సో కిందకి స్క్రోల్ చేసుకుంటే కనుక సబ్మిట్ అప్లికేషన్ ఫర్, ఇక్కడ టిక్ మార్క్ ఆటోమేటిక్గా ఇందాక ఇచ్చాం కదా, కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్టరల్ రోల్ అని. సో ఇది తీసేసుకున్నాను. సో అప్లికేషన్ ఫర్ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్టరల్ రోల్. సో ఇందులో నేను ఏమేమి చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, అడ్రస్, అలాగే మొబైల్ నెంబరు, అలాగే ఫోటో. సో ఈ 3 అనేది నేను మార్చుకోవాలనుకుంటున్నాను. ఓకేనా. సో అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా ఉంటే కనుక డేట్ ఆఫ్ బర్త్ కూడా సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి, మనకి డేట్ ఆఫ్ బర్త్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే హౌస్, బిల్డింగ్, అపార్ట్మెంట్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేస్తే కనుక ఇక్కడ మనకి ఆటోమేటిక్గా తెలుగులో వస్తుంది. ఓకేనా. తెలుగులో వచ్చిన తర్వాత ఇక్కడ స్ట్రీట్ మొత్తం ఇచ్చేయాలి. డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత కింద స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ వెరిఫైపై క్లిక్ చేస్తే కనుక ఇదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో మీరు ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అని వస్తుంది. ఓటీపీ ఇచ్చేసి సబ్మిట్ చేసి వెరిఫై చేయాల్సి ఉంటుంది. వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోటో అనేది సబ్మిట్ చేయాలి. మీ ఫోటో కూడా ఎలా ఉండాలి, 4.5 సెంటీమీటర్స్ ఉంటే 3.5 సెంటీమీటర్స్ విత్
వైట్ బ్యాక్గ్రౌండ్, ఫోటోగ్రాఫ్ సైజ్ మ్యాక్సిమం 2 MB. సో ఓకేనా, జేపీజీలు కానీ జేపీజీ ఫార్మాట్లో మాత్రమే ఉండాలి. సో నెక్స్ట్ ఇక్కడ టైప్ ఆఫ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఫర్ డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ ప్రూఫ్ కోసం ఏ డాక్యుమెంట్ అనేది ఇక్కడ తీసుకోవాలనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇక్కడ ఆధార్ కార్డు ఉంది, అలాగే పాన్ కార్డు ఉంది, డ్రైవింగ్ లైసెన్స్, బర్త్ సర్టిఫికేట్. సో ఏదైనా ఇందులో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఆధార్ కార్డు అందరికీ ఉంటుంది కాబట్టి నేనైతే ఆధార్ కార్డు అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఆధార్ కార్డు అనేది అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఈ ఆధార్ కార్డు కూడా మనకి జేపీజీ కానీ జేపీఈజీ కానీ పిఎన్జీ కానీ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. ఓకేనా. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఫర్ అడ్రస్. అడ్రస్ కోసం ఏ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నారు? సో ఇక్కడ కూడా నేను ఆధార్ కార్డు అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఆధార్ కార్డు అనేది అప్లోడ్ అనేది చేస్తాను. సో చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. నెక్స్ట్ పై క్లిక్ చేస్తే కనుక నెక్స్ట్ ఇక్కడ డిక్లరేషన్ కనబడుతుంది. ఇక్కడ మీ ఊరి పేరు అనేది ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిషన్, లాస్ట్ ఫైనల్ స్టెప్ ఈ సబ్మిషన్. సో ఇక్కడ క్యాప్చా కనబడుతుంది కదా, ఈ క్యాప్చా అనేది ఇక్కడ చేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్ పై క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ప్రివ్యూ అండ్ సబ్మిట్ పై క్లిక్ చేశాక ఇక్కడ ఫామ్ 8 అనేది మొత్తం ఓపెన్ అవుతుంది. ఒకసారి డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోండి. సో డీటెయిల్స్ అని చెక్ చేసుకున్న తర్వాత ఏమైనా డీటెయిల్స్ మిస్టేక్ ఉంటే కనుక ఇక్కడ కీప్ ఎడిటింగ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఈ కీప్ ఎడిటింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసి మీరు మళ్ళీ ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ అన్ని కరెక్ట్ ఉంటాయి అనుకుంటే కనుక ఇక్కడ సబ్మిట్ పై క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ దిస్ ఫామ్. సో ఇక్కడ ఎస్ పై క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అండ్ జనరేటెడ్ రిఫరెన్స్ నెంబర్. సో ఈ రిఫరెన్స్ నెంబర్ అనేది ఫోటో తీసి పెట్టుకోండి, ఎందుకంటే ఇది ఈ రిఫరెన్స్ నెంబర్ యూజ్ చేసి మనం అప్లికేషన్ అనేది ట్రాక్ అనేది చేసుకోవచ్చు, యాక్సెప్ట్ అయినా రిజెక్ట్ అయినా అనేది చూసుకోవచ్చు. సో అందుకని ఈ రిఫరెన్స్ నెంబర్ అనేది మీరు ఫోటో అనేది తీసి పెట్టుకోండి, లేదా అక్నాలెడ్జ్మెంట్ అనేది డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు మీ ఓటర్ కార్డులో అడ్రస్ అనేది మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.